నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. యమగనూరు నియోజకవర్గం నందవరంలో దేశాయి నెట్వర్క్ కార్యాలయంలో వెలుగు వీరన్న తమ సిబ్బందితో కలిసి గురురాజా దేశాయి సన్మానించారు. నందవరం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి దేశాయి నెట్వర్క్స్ కార్యాలయంలో వెలుగు కార్యాలయం ఏపీఎం వీరన్న, సీసీ మేడం మరియు ఇతర అధికారులు మరియు బుక్ కీపర్లు, ఆనంద్ మరియు శారదమ్మ పొదుపు సంఘం వారు, మన దేశాయి నెట్వర్క్ అధినేత మరియు టీడీపీ పార్టీ మండల నాయకులు శ్రీ గురురాజ్ దేశాయిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాతో సన్మానించారు. అదేవిధంగా వాళ్లకు ఉన్న సమస్యలను చెప్పుకున్నారు. మీ సమస్యను ఖచ్చితంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తానని మన గురురాజ్ దేశాయ్ మాట ఇవ్వడం జరిగింది. తాండూరు కాగ్నా వంతెన సమీపంలో 2 బైక్లను ఢీకొట్టిన లారీ, ఒక చిన్నారి తల్లి మృతి చెందారు. మృతులు బండారం మండలం సబ్ బత్తాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఎంటుండేది ఎంట బండి మీద ముగ్గురున్నారు. ఇదే ఒకటే కదా, ముగ్గురున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరు బండి మీద ఉన్నారు. బండి మీద ఉన్నారు అందరూ. చోటీ వచ్చి జగపల్లి కాదు కాదా? ఇంకా ఇద్దరు మంచుకున్నారు. మనసు గట్టిగా ఇప్పుడు లారీ ఎక్కడ సైడ్ పోయింది చెప్పు. తాండ్రో ఇక్కడ వచ్చింది సార్. తాండూరు సైడ్ నువ్వు యాలాల నుండి తాండ్రకు వస్తున్నావు. లారీ లక్షాపూర్ దిక్కుపోతున్నా. ఆల్రెడీ పల్సర్ ఇంతకు ముందు బండిని గుద్ది అది పార్ట్ వచ్చిందంట. ఆడ బండి అటాక్ అయిన తర్వాత మా బండిని గుద్దిండు. మా భార్య మా పిల్లలు పడితే ఆ లంచోడికి అట్లా ఎక్కిస్తే నేను పక్కకు ఆ బ్రిడ్జి పక్కకు పోయినా. నేను నా కొడుకు చూడు బతికింది. నా కొడుకు నేను ఇద్దరు బతికాం. రోడ్డు మీద పడ్డారు. వీళ్ళు ఇద్దరు పడిందాడు. ఏం చేసి లంచోడికి అట్లా ఎక్కించుకొని పోయినా. ఇక్కడ వచ్చాను తాండూరు దగ్గర. తెలియజేయనది అనగా ఈరోజు అనగా తేదీ 19/6/2024 రోజున సాయంత్రం అనగా 4 గంటల సమయంలో యాలాల్ పిఎస్ పరిధి లిమిట్లో గల కాగినావాగుతో గల వంతెనపై 2 బైకులు, ఒక బైకుపై కోజ్గి అనిత, కోజ్గి నర్సింగ్లు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలతో సహా యాలాల నుంచి తాండూరు సైడ్ వెళ్తున్న క్రమంలో, అదేవిధంగా ఇంకో బైక్ మీద బొల్ల బాలరాజు వాళ్ళ భార్య, ఇంకో వ్యక్తి, ఇంకో ఆడమనిషి వాళ్ళు జగ్గపల్లి వెళ్తున్న సమయంలో ఆ రివర్ పైన యాక్చువల్లీగా ఈ ఒక లారీ అని చెప్తున్నారు వాళ్ళు. దాని మీద క్లారిటీ లేకపోయింది. లారీ వచ్చేసి ఫస్ట్ ఈ జగ్గపల్లి వెళ్ళే వాళ్ళ బైక్ను తగిలిందని, తర్వాత మృతి చెందిన వారు కోజ్గి అనిత వాళ్ళ కూతురు క్రితిక 1.5 year ఉంటుంది. అక్కడికక్కడే మరణించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. కాగా ఈడీ అధికారులు ఏకకాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్ చెరువు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఇద్దరు సోదాలు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
అయితే ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయమూ తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక గతంలో లట్కరం గనుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రెండు 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా ప్రైవేట్ స్కూల్స్లో జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలని మచిలీపట్నం మీడియా మిత్రుల ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు బుధవారం రాష్ట్ర గనుల మరియు భూగర్భ వనరులు అబ్కారీ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్రకు వినతిపత్రం అందజేశారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో మంత్రి రవీంద్రను మచిలీపట్నంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు కలిశారు. 2014-19 సంవత్సర కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 100% ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రతి సంవత్సరం సర్క్యులర్ విడుదల చేశారని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 100% ఫీజు రాయితీని పూర్తిగా నిలిపివేయడం వల్ల ఫీజులు చెల్లించే విషయంలో జర్నలిస్టులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో అమలు చేసిన 100% ఫీజు రాయితీ ఉత్తర్వులను తిరిగి పునరుద్ధరించాలని జర్నలిస్టులు మంత్రి కొల్లూరు రవీంద్రని కోరారు. దీనిపై స్పందించిన రవీంద్ర జిల్లా విద్యాశాఖ అధికారిని తాహిరా సుల్తానాను పిలిచి 100% ఫీజు రాయితీ గల అవకాశాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కొల్లూరు రవీంద్రకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ. హాజరు పట్టిక, బయోమెట్రిక్లో అటెండెన్స్ను పరిశీలించిన మంత్రి సమయపాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండడంపై ఆగ్రహం. ప్రతి ఫ్లోర్ను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అడిగిన మంత్రి ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో మంత్రి అసహనం. సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని ఆదేశం. హాజరు శాతం, ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానన్న మంత్రి. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులు, క్రింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశం.
హిమాయత్ నగర్లోని పర్యాటక భవన్లో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రిసెప్షన్లో ఉన్న హాజరు పట్టిక, బయోమెట్రిక్లో అటెండెన్స్ను మంత్రి పరిశీలించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఫ్లోర్ను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివరాలపై మంత్రి ఆరా తీశారు. ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని, హాజరు శాతం, ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులు, క్రింది స్థాయి నుంచి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. నేను 10:45 వచ్చాను. ఈ 15 మినిట్స్ ఎంతమంది వచ్చారు? 10 మెంబర్స్. ఏ ఫ్లోర్ ఉన్నావు? ఫస్ట్ సెకండ్ ఏం క్వాలిఫికేషన్? మీరు బీటెక్ శ్రీశైలం డిప్లొమా నువ్వు ఏం క్వాలిఫికేషన్? బీటెక్ సి మీ డిజిగ్నేషన్ ఏం క్వాలిఫికేషన్? ఏ బ్యాచ్? 21 ఇప్పుడు అపాయింట్ అయినా? 22 కుక్కట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం నిర్వహించారు. అధికారులతో మాట్లాడుతూ గత 6 నెలలుగా ఎలాంటి అభివృద్ధి జరగకుండా పెండింగ్లో ఉన్న పనులను సైతం పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలతో కుక్కట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా అందరి సహకారంతో ట్రాఫిక్ సమస్యలను, డ్రైనేజీ సమస్యలను, మంచినీటి సమస్యలను నిర్మూలించామని అన్నారు. ప్రభుత్వం మారిన 6 నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా గత సంవత్సరంలో 65 కోట్ల రూపాయలతో రోడ్ల, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లకు శంకుస్థాపనలు చేసి టెండర్లు జరిగినా అలాంటి పనులను పక్కన పెడుతున్నారని జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కొరకు ఎక్కడికి వెళ్ళడానికైనా వెనుకాడనని, అభివృద్ధి కోసం పని చేస్తామని అన్నారు. చాలా అంటే చాలా దాదాపు ఒక 20,000 మంది స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకుంటే అది వీకెండ్ అని ఎప్పుడు కాంట్రాక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ది స్కూల్ కూడా కాంపోలో అయిపోయినట్టు పైసలు మన ఏదో పెట్టండి, మన ఎందుకు పెట్టింది అది ఇప్పుడు రాకండి. అది ఏం మేజర్ తీసుకోండి. పబ్లిక్ ఎవరో 2-3 150 కుటుంబాలు పక్కకున్న హౌసింగ్ బోర్డు పక్కకున్న వాళ్ళందరూ కూడా పువ్వు దొరుకుతలేవు, పండు దొరుకుతలేవు, కుదర వచ్చి నాకు కాదు ఏమన్నా ఉండాలనుకున్నాను. మనకు ల్యాండ్ అలాంటి
లట జెర్సీ గారు వచ్చింది, లడ పెట్టి మీరు పిలిచింది, మీకు ఏదో ప్రేరించి ఇచ్చింది, మీకు పడేసింది పోయినారు. 150 కుటుంబాలను ఏదో రూపాయలు చేసింది. కొన్ని ఆడంటున్నాను పత్తనగర్లో డీసీ గారు, సరే వీళ్ళు పత్తనగర్ కాదు, పత్తనగర్లో మెయిన్ రోడ్ నుంచి అంత ఇండస్ట్రియల్ రోడ్ మీద పెడతారు కదా, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. బాలనగర్ పత్తనగర్ నుంచి విజయ్ దాకా రోజు 3 గంటలు రోడ్డు మీదనే ఇండస్ట్రీస్లో ఉంటాయి. అలా ఎందుకు ఏమన్నా కొన్ని చూసి చూడట్టు ఉండాలి ప్రజల కూడా, కానీ మరీ పగబట్టినట్టు చేసినట్టు. పని ఏంటుంది ఏముందనేది మీకు పూర్తి అవగాహన అవుతుంది. మీరు మరి ఈ మీటింగ్ తర్వాత ఎంతమంది ఉంటారో ఎంతమంది ట్రాన్స్ఫర్ అవుతారో మీకే తెలియదు. మళ్ళీ అదో లొల్లి. నేను ఏమంటున్నా, మీకు ఇవాళ సుమారుగా వాటర్ వర్క్స్ కానీ ఇవాళ అన్నిటికన్నా మా కార్పొరేట్లు చెప్పలేదు. గ్రేవ్ గార్డు సగం పెట్టింది. అది ఎక్కడ కూడా గ్రేవ్ గార్డు జ్యోతినగర్ కానీ, అగుంగూడే కానీ, లేకపోతే అత్తనగర్లో గ్రేవ్ గార్డే కానీ, గోల్పేట గ్రేవ్ గార్డులే కానీ, అత్తనగర్లో ఉన్న బాలనగర్లో గ్రేవ్ గార్డ్, ఎస్సీ బస్సీ గ్రేవ్ గార్డులే కానీ అన్నీ 50% నేను ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు ఆ ఎస్టిమేషన్ తయారు చేసి నాకు పంపండి. నేను కన్సర్న్ మంత్రి దగ్గరికి, కన్సర్న్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి నేను సాయం తీసుకొచ్చే బాధ్యత. మీరు ఇంతకుముందు ఏ రకంగా మీరు ఎస్టిమేషన్ తయారు పంపించు, ఆ రకం పంపండి. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా? 7 మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు తప్పేం లేదు. 7 మంది కార్పొరేటర్లు ఉన్నాము, నేను ఎమ్మెల్యే ఉన్నాను. మేము పోతాం, కూర్చుంటాం, మాట్లాడతాం. స్టాండింగ్ కమిటీ మన ఇద్దరు ఉన్నారు, సభ్యా గౌసుద్దీన్ ఉన్నది, రవీంద్ర రెడ్డి ఉన్నాడు. స్టాండింగ్ కమిటీ డిస్కస్ చేస్తారు. ఇప్పుడు మీ మీద భారం పెట్టుకోకండి. గవర్నమెంట్ మాకు ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయి, పని చేయొద్దనేది ఏ గవర్నమెంట్ చెప్పదు కదా. మరి మీరు ఉన్నటువంటి సమస్యలు మీ కడుపులో ఏమున్నాయో నాకు లెటర్ నాకు దీనికి ఇష్టమైన తయారు చేయండి సార్, ఈ పబ్లిక్ అడుగుతున్నారు. పంపండి. నేను నా తంటాలు ఏం పడతా, పొద్దున అవుతాయి. మంత్రి కాలు పట్టుకుంటా, లేకపోతే ముఖ్యమంత్రి కాలు పట్టుకుంటా, లేకపోతే కమిషనర్ కాలు పట్టుకుంటూ తెస్తాం. 70తో గెలిపించి జనం నన్ను అంత ఈజీగా గెలిపేయాలి. హైదరాబాద్లో హైయెస్ట్ మెజార్టీ కుక్కడపల్లి కాన్సెన్స్ మీ అందరి దయవల్ల, ప్రజల దయవల్ల. కాబట్టి మనం కూడా ప్రజల దగ్గరే ప్రయత్నం చేద్దాం. మీరు ఇన్ని ఇప్పుడు వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ 50 లక్షలు, 60 లక్షలు, ₹1 వర్క్స్, 1 కోటి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్ మన కొత్త బడ్జెట్ ఎందుకు? ఇవి వేసి సరిపోవాలి. ఇవి అయినాక, ఈ కంప్లీట్ అయినాక మన కొత్త బడ్జెట్కి వెళ్దాం. దేవాలు పెట్టి దిశునగర్ గేవాడ్స్ 19 తిరుగుతున్నాయి. ఎవరు పట్టించుకోవాలి? ఆడ చూస్తే బోన్పల్లి అన్ని గ్రేవ్గాడ్లో 19 తిరుగుతున్నాయి. భద్రనగర్లో చూస్తే భద్రనగర్ పెద్ద గ్రేవ్గాడ్, దాని నుంచి అది కంప్లీట్ లేదు. రామారావు ముస్లిం గ్రేవ్గాడ్ అది పెండింగ్ ఉంది. ఏమంటారు? 6 నెలలు మనం సర్లే, మీరు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందిస్తుందేమనుకుంటే స్పందన లేదు, మనం లేదు. ఇది విమర్శన కాదు. ప్రజలకు ఉన్నటువంటి సమయం ఇలా మంచినీళ్ళు ఉన్నాయి. రాత్రి 12 గంటలకు కుదురుతున్నారు. అది ఎక్కడ నాకు అర్థం కాదు. మంచినీళ్ళు అల్లాపూర్లో, రామారావు మనం 7 గంటలకు కుదరలేదు. రాత్రి 12 గంటలకు కుదరడం ఏంటి? ఎప్పుడు లేదు సిస్టమ్ ఏంటి? కొత్త సిస్టమ్. నిన్న రామారావు నుంచి పక్కకున్న కాలనీ 5 కాలనీ వచ్చింది. మా మార్నింగ్ 7 o'clock వచ్చి రాత్రి 12 వచ్చి మేము రోజు పొద్దున అడగతింటోళ్ళం, పొద్దున చింటోళ్ళము, బతికేటోళ్ళము. మా బతుకులు ఈ బతుకాల రాత్రి 12 కూడా పొద్దున ఎట్లా గురికి పోవాలంటున్నాను. ఇంతకుముందు మనం 7 గంటలకు ఇచ్చినాము, రాత్రి 12 నేను ఎందుకు ఇస్తాం? మనం మస్తు వర్కులు ఉన్నాయి. పార్కులో చిన్నోళ్ళమ్మా, పార్కులో అన్ని పార్కులో చెట్లు బాలాజీ గారు ప్రైవేట్లో కట్టిస్తున్నారు. అది ఏమైంది? అది బాలాజీ గారు ప్రైవేట్ అయిన రెడ్డి గారు సుమేశ్వరు పార్క్ కూడా నేను కన్సల్ట్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నదా రివ్యూ మీటింగ్ అడుగుతాను. నేను ఎట్లా అసెంబ్లీ నెలాగిరిలో ఉంది. నేను అడుగుతాను, రివ్యూ మీటింగ్ పెట్టించి మెయిన్ డిపార్ట్మెంట్లో పిలిపించి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇవి శాంక్షన్ అయ్యి టెండర్లు అయిపోయి వర్కులు వెళ్ళిన ముందు ఉన్నాయి. మీరు వర్క్ చేయించి మ్యాక్సిమం 80% ఇది ఫార్మర్స్ అలా. సుదర్శన్ నువ్వు కూడా ఏదో 10 వర్క్స్ ఉన్నాయి, 9 ఒకటి కంప్లీట్ అయ్యాయి. అది కూడా నువ్వు 1 weekలో కంప్లీట్ చేయాలి. నువ్వు ఏం చెప్పేసి మొత్తం ఇంకేమైనా పెండింగ్స్ ఉన్నాయా? మ్యాక్సిమం అయిపోయి ఉంటాయి.
అన్నీ కంప్లీట్ అయినాయి కదా. నేనేమంటాను డైలీలకు మీరు ఈ 4-5 రోజులు ఎందుకంటే నాకు ఇష్యూ మనకు అసెంబ్లీ నెలాఖిల వరకే ఉంటుంది. 21 నాడు క్యాబినెట్ ఉంది, 25 ఉంటుంది. మీరు ఈ లోపల నాకు ఇస్తే నేను మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, కన్సల్ట్ మంత్రి ఉంటారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. మీరు నాకు దయచేసి పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు. వాడు వస్తుండో వీడు వస్తుండో వీడ పెడుతుండో ఆడ పెడుతుండో ఎవరు చేసినా పని ప్రజల కొరకు పని చేయాలి. ప్రజలకు వచ్చుకున్నారు మీరైనంతే మేమైనా. మీరు జీతాలు తీసుకుంటూ మేము జీతాలు తీసుకుంటాం. ప్రజల కొరకు కదా మనం చేసేంత కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, సీరియస్గా తీసుకోండి. ఇది అలాంటమ్మ కాదు. గ్రేవ్ గార్డ్ అన్న మొత్తం గ్రేవ్ గార్డు అందరూ వేయలు, ఇంజనీరింగ్ వేయలు, డీలు ప్లాన్ చేసి అన్ని గ్రేవ్ గార్డు ఎంత ఎస్టిమేషన్ ఎంత పెండింగ్ ఉంది ఎంత అయింది. మనకు వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఇంకేమైనా లైన్స్ మేఘాలతో లైన్స్ ఏమి ఉన్నాయో అవ్వడానికి లేదు. ఇంకేమైనా లైన్లు వేసే కొత్త లైన్లు ఉన్నాయి, ఇంకేమైనా చేసేటినాయి, మున్సిపాలిటీ పర్మిషన్ కావాల్సినవి ఇవన్నీ ఇస్తే కమిషన్ దృష్టి తీసుకొస్తాం. ఒకసారి మీకు పర్మిషన్ కావాలంటున్నాను. ఎండి గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం, మొత్తం ఇద్దరు నేను కలుస్తాను, నేను మాట్లాడుతాను. నేనేమంటున్నాను ఇవన్నీ వర్క్స్ కావాలంటే మీ చేతుల్లో డైలీ చేతుల్లో వీళ్ళ చేతులు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బడ్జెట్ ఉన్నాయి మా దగ్గర అన్ని ఇనాగ్రేషన్ అవి ఇమ్మీడియట్గానే పెట్టేసి ఇనాగ్రేషన్ చేస్తాం. మీకు 2-3 ఉన్నట్టున్నాయి ఆయన కంప్లీట్ అయిపోయి అవి పెట్టేసండి. అది మీకేం మంత్రితోనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఫండ్ ఎమ్మెల్యే ఇనాగ్రేషన్ చేస్తాయి. మీరు ఏమైనా పెద్ద వర్క్స్ నేను మంత్రి గారితో మాట్లాడినప్పుడు ఆయన ఎంత కూర్చోడు, ఎన్ని లక్షలు కూర్చొని నేను అడిగి మీకు చెప్తాను. మున్సిపల్కి వచ్చే రైల్వే ట్రాక్ దగ్గర లైన్ ఉంటుంది సార్, 5 లైన్ ఆ 65 లాక్స్ అది ఒకటి పెట్టాం. తర్వాత చిన్న స్లాబ్ ఉంది మన బొబ్బు కూడా దగ్గర, అది 30 లాక్స్ అది మాడం మరి మీ వాటర్ వర్క్స్ 10 క్రోర్స్ మాట సీఎం వారి 10 క్రోర్స్ 70 lakhs. టెండర్ అయిపోయారు ఇబ్బంది జరగలేదు. వాళ్ళ లైన్ కూడా పాండవనగర్లో ఏదైతే కింద వాళ్ళ మనల్ని కలుపుకున్నాం. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ ఆపితే మనం ఇక్కడ ఆపినామంటే మనకు 1500-2000 ఉంటాయి. అనేది పబ్లిక్ ఆపులో జమ్మా పోలీస్ ఉంటుంది, పోలీస్ పెట్టండి. వాళ్ళు చెప్పేది ఏంటి, పబ్లిక్ ఇళ్ళ డ్రైనేజ్ కలిసింది. ఇంతకుముందు డ్రైన్ వాటర్ వస్తుండే కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు డ్రైనేజ్ కలిసినట్టుంది, ఆ వాసన మేము ఆపుతున్నాం అనేది అవసరం చెప్తున్నాం. దాని మీరు ఇన్స్పెక్షన్ పెట్టండి. మీరు ఎన్ని రోజులు బాధపడాలి? డీసీ లెటర్ రాయండి, అక్కడ జెసీ లెటర్ రాయండి. వాళ్ళైనా ఆపితే మనం ఆపినాం అనుకోవాలి పరిస్థితి. మనకు ఓన్లీ బిఎస్పీ కాలే కానీ వాళ్ళకు సిర్లా మొత్తం వాసవాది మొత్తం వాళ్ళు ఉంటుంది. కనీసం 3,000-4,000 ప్లాట్లు ఉంటాయి. మనం ఆపితే పండుగ ఆపితే పరిస్థితి కాదు నుంచి అది ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి చాలా మంది వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎస్సీ గారు తీసుకపోతే సార్ మీరు వెళ్ళండి సార్ పర్సనల్ వేయాలి వెళ్ళేసి, అది నిజంగా చాలా ప్రాబ్లం ఉంది, అది చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం పూసేసి రాదు, ఏది మనకి నీళ్ళు రావద్దు అంటే ఎక్కడ ఉంటే ఒకటి రామారావు నీళ్ళు వస్తలేవా మనకు జూబ్లేసోవి మన నాలంతా వాడుకునేమే కదా. కొడమండ నుంచి వచ్చే నీళ్ళు రమేష్ నానే పని జరిగింది కదా, మొత్తం వాళ్ళ నీళ్ళే మనకు వస్తుండే. దానికి అది కోటి కట్టు వేసింది. ఇప్పుడు ఆ స్లాబ్ ఏదైనా రామారావు స్లాబ్ అండి అవుతుంది. వాళ్ళు ఏమంటారు, మా రోడ్డు మీరు చేస్తా అంటే మేము పని చేస్తాం మీరు ఏమంటారు. కనీసం కమిషన్ టు కమిషన్ మాట్లాడుకున్న వాటర్ వర్క్స్ ఎండి కమిషన్ మాట్లాడుకుని లెటర్ పెట్టుకోండి. వాళ్ళకి తప్పకుండా కర్నూలులో టమాటా పండ్ల ధరలు భారీగా పెరిగాయి. సి క్యాంప్లోని రైతు బజార్లో కిలో టమాటా 100 రూపాయలు అమ్ముతున్నారు. రైతు బజార్లో బోర్డుపై అధికారులు 80 రూపాయలు రాయగా రైతు బజార్లో టమాటా అందుబాటులో లేవు. దీంతో బయట వ్యాపారులకు కిలో టమాటా 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై టమాటాలు అందించాలని ప్రజలు కోరుతున్నా
లేకపోతే ఇళ్లలో కూరలు చేసుకుని పోతామని సామాన్య మానవుడు ఇంత రేట్లు పెట్టి ఎలా కొంటారని ప్రభుత్వాన్ని అధికారులు స్పందించి సబ్సిడీపై టమాటాలు అమ్మాలని ప్రభుత్వ అధికారులు స్పందించి సబ్సిడీపై టమాటాలు అమ్మకానికి వేయాలని ప్రజలు కోరుతున్నారు. అసలు ముఖ్యంగా రైతుల కన్నా బయట దళారులు అక్రమంగా టమాటాలను తెచ్చి వాళ్ళకి ఇష్టమైన రేట్లు పెట్టేసి అమ్మేస్తున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి సబ్సిడీ కింద టమాటాలను విక్రయాలను అలాగే దళాలకు అడ్డుకట్ట కట్టాలని ప్రజలు కోరారు. ఈరోజు మనం కార్మికులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ధరలు చూస్తే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేము రోజువారీ కూలీగా పని చేసుకునే తోళ్ళము. ఈ టమోటాలు కేజీ 100 రూపాయలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు కానీ గవర్నమెంట్ కానీ దీనికి ఒక పరిష్కారం చూపించి మనకు సబ్సిడీ ధరకే టమోటా ఇవ్వాలని కోరుతున్నాం. దీనికి పై అధికారులంతా కలెక్టర్ దృష్టి తీసుకొచ్చి ఏదో ఒకటి మనకి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. మనం మార్కెట్లో చూసుకుంటే కర్నూలు మార్కెట్లో కానీ రైతు బజార్లో చూసుకుంటే టమాటా ధర చాలా ఆకాశానికి అద్దులు లేకుండా 1 కిలో 120, 100 నుండి 120 పలుకుతుంది. దయచేసి నేను ఒక్కరికే విన్నవించుకుంటున్నాను. ఈరోజు రైతుల కాడ ఉండకుండా ఆ టమాటా సంబంధించి రైతులు కాకుండా దళారులు అమ్ముకుంటున్నారు. ఆ దళారులు బయట అమ్మడం వలన సామాన్య ప్రజలు మాలాంటి వాళ్ళు బీద వాళ్ళు ఆ టమాటాలు కొనడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. దళారులు అమ్మడం వలన కేవలం రైతులు కూడా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇచ్చే దళారులు లాభపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ గవర్నమెంట్ కూడా స్పందించి తక్షణమే గవర్నమెంట్ ఆ టమాటాలు తీసుకొని మీరు సబ్సిడీ ప్రకారంగా సామాన్య ప్రజలకు ఇస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. లేని ఎడల రైతులను పెట్టుకొని మేము సామాన్య ప్రజలం ధర్నాకు కూడా పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాను ప్రభుత్వాన్ని. తక్షణమే ప్రభుత్వం స్పందించి సబ్సిడీ తీసుకొని సామాన్య ప్రజలకు టమాటోలు అందుబాటులో ఉండే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. టి రామన్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి సమాజ సేవ కార్యక్రమాలు ప్రోత్సహిద్దాం. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పనిచేస్తారని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు చెప్పారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నగరూరి రాఘవేంద్ర, జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ, కేవీ సుబ్బారెడ్డిలు జర్నలిస్టులకు రెవెన్యూ పోలీసు అధికారులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులకు నా వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, నిత్యావసర సరుకులతో పాటు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి దివాకర్, కార్యక్రమ నిర్వాహకులు కేజీ గంగాధర్ రెడ్డి, జర్నలిస్టులు చిన్నయ్య, రమేష్, రామకృష్ణ, రవి, శివయ్య, నందకిషోర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా దృష్టిలో ఒక చిన్న సమస్య ఉంది అంటే ఆ సమస్యను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మా జర్నలిస్ట్ వ్యవస్థ పనిచేస్తుంది అనేది అలాంటి మాటను ఎవరు తప్పుపట్టే పరిస్థితి లేదు. కాబట్టి మా జర్నలిస్టులంతా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళంతా సమాజానికి మేలు చేసే జర్నలిస్టులే ఉన్నారు, కానీ ఎక్కడ కింద చేసే జర్నలిస్టులు లేరు. కనుక మావి చిన్నవి కొన్ని హామీలు అయితే మేము ఇచ్చాము. అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయం అయితే, అలాగే కొన్ని సైట్స్ అయితేనే కొన్ని రెగ్యులర్గా ఏదైతే ఉన్నాయో అవే సమస్యలే మేము ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా సమస్యలు అయితే మారడం లేదు. కనుక మా సమస్యలు ఎక్కడ దొరకలేసిన చందంగా అక్కడే ఉన్నట్టు మా సమస్యలు అయితే ఉండిపోయినాయి, కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. చేసిన జర్నలిస్టు సోదరులకు ఈరోజు జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని రామస్వామి గారు వీళ్ళంతా జరపడము, వాళ్లకు హెల్త్ చెకప్స్, తర్వాత తగిన విధంగా ఇతోధికంగా సహాయం చేయడానికి మన సుబ్బారెడ్డి గారు అందరూ ముందుకు రావడము, ఈ కార్యక్రమాన్ని డిపిఆర్ఓ ఆఫీస్లో ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా అభినందనీయము. ముఖ్యంగా ఈ మారుతున్న సమాజంలో ఒక రకంగా వైలెన్స్ ప్రోన్ సొసైటీస్లో ఉన్నాం మనము. ఇప్పుడు కూడా మానవుడు ఈనాడో లేదో తెలియడం లేదు, ఇంకా ఇనికిపోయి కోతిలాగా అయిపోతున్నాడేమో అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా యుద్ధాలు చేసుకుంటున్నారంటే
ఈ 21st సెంచురీలో కొద్దిగా ప్రిమిటివ్ హ్యూమన్ హంటర్ గ్యాదరర్స్ అంటారు, అంటే ట్రైబల్ స్టేజ్లో ఉన్నాడా, ఏమన్నా మానవుడు ఉనికిపోతున్నాడా అభివృద్ధిలో. తర్వాత ముఖ్యంగా ఈ జర్నలిజం ఫీల్డ్కి వస్తే అత్యంత క్లిష్టమైన ఉద్యోగం ఏదంటే ఒక జర్నలిస్ట్ ఉద్యోగం. ఎందుకంటే సమాజం నిజానికి ఒక కుటుంబమే. నిస్సందేహంగా మనం అందరం నమ్ముతామో లేదో కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఒంటరిగా నివాసం ఉండలేదు. అన్ని కబ్జాలు చేస్తాం, ఉన్నంతసేపు పక్కన అంతా కబ్జా చేయాలని చూస్తాము. మరి అక్కడ ఖాళీ ఉంది కూడా నలమల అడుగులు ఏదైనా తీసుకోమంటే మాత్రం ఎవరు ఉండలేదు. సో నేనైతే నా వయసు ఇప్పుడు 67, నా 60 సంవత్సరాలు నిండుతూనే అందరిలాగా మందు పోసి బిర్యానీలు పెట్టి నేను సెలబ్రేషన్ చేసుకోలేను. ఆ రోజు మీ అందరికీ తెలిసి ఇక్కడ కలెక్టరేట్లో అన్నదానంతో నేను బిగిన్ చేశాను. ఇక్కడికి వస్తున్నటువంటి ఫిర్యాదుదారులకు ప్లస్ అధికారులందరికీ కూడా ఆ రోజు ప్రజా దర్బార్ అనేటువంటి పేరుతో జరిగినటువంటి కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ దాదాపు 700 మందికి ఇక్కడ భోజనం పెట్టేవాడిని. సత్యనారాయణ సార్ అప్పుడు కలెక్టర్, వారికి కోరిక మేరకు తర్వాత ఆదోన్లో జరిగితే ఆదోన్లో, నంద్యాల జరిగితే నంద్యాల కూడా వెళ్ళి పెట్టేవాళ్ళం. అంతే తప్ప ఎప్పుడు కూడా మేము లగ్జరీకి ఏ రోజు ఇంపార్టెన్స్ కూడా నేను వచ్చిన నమస్కారాలండి. చాలా మంచిగా సంతోషం చెప్పారు. ప్రెస్ హైకింగ్ అని మన వృత్తే కాదు, నలుగురికి ఉపయోగపడాలి. ఎందుకో మరి పూర్వంకి పెట్టి తేడా వచ్చింది, స్వార్థం ఎక్కువైపోయింది, మనం నల్లలాగా తయారైపోతున్నాం. సాటి మనుషుల గురించి పట్టించుకునే వాళ్ళు కూడా అది ఏదో స్వార్థంతో ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఉండడం లేదు. వార్తలు ముగించే ముందు